హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మకర రాశి గురించి తెలుసుకుందాం. మకర రాశి స్వభావం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చాలా వరకు ఈతల వాళ్ళని బాధ పెట్టరు. మనం బాధపడినా సరే ఈతల వాళ్ళకి చెప్పారు, వాళ్ళని బాధ పెట్టరు. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి జరగని పనులు కూడా ఈ 2026 సంవత్సరంలో జరగబోతున్నాయి. అది సంతోషించండి. ముందుగా వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అంటే ఒక పని స్టార్ట్ చేస్తున్నాం మనం, ఈ పని ముందుకు రావట్లేదు, మనం 100% ఎఫెక్ట్ పెడుతున్నాం కానీ రావట్లేదు. సరే ఇది కూడా మన మంచికి, ఇప్పుడు ఇది ఫెయిల్ అయ్యింది అంటే నెక్స్ట్ టైం సక్సెస్ అవుతుందో అని ఎప్పుడు పాజిటివ్ ఒపీనియన్తోనే ఉంటారు. వీళ్ళు చాలా చాలా గొప్ప విషయమే. వీళ్ళు ఏంటి అంటే ఎప్పుడు పాజిటివ్ నేచర్తోనే ఉంటారు. ఒక పని ఫెయిల్ అయ్యింది అంటే ఇంకొక పని సక్సెస్ వస్తుంది అని అర్థం చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరంలో మీరు చాలా వరకు అనుకూలంగా ఉన్నారండి. ఇలా మీ రాశి వారికి ఎప్పుడు ఎన్నెన్న పనులు అయితే మీరు వాయిదా పెట్టుకుంటూ వచ్చారో ఈ సంవత్సరంలో అన్నీ జరుగుతాయి. మీరు రాసి పెట్టుకోండి, ఇదైతే కాదనుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ జరిగిపోతాయి. ఈ సంవత్సరంలో మీరు సంతోషంగా ఉంటారు. ఎప్పుడు ఈతలని బాధ పెట్టారండి. మీ సంతోషం కోసం ఈతలని ఒక మాట. మీకు ఇంకొకటి మెచ్చుకునే తగ్గట్టు విషయం ఏంటంటే మీకు తెలుసు ఏ సిచ్యువేషన్లో ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు అనేది. అది చాలా గొప్ప విషయం అండి. దానివల్లనే మీరు సక్సెస్ అవుతున్నారు, సక్సెస్ అవ్వబోతున్నారు. ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచి మీ పేరు కూడా మారుమవుతుందండి. మీ ఇంట్లో నిన్ను గుర్తిస్తారు. ఇప్పటి వరకు గుర్తించని మనుషులు కూడా పలానా మనిషి అని గుర్తిస్తారు. మీ మంచితనం వల్లనే అండి అది.